ఈ రోజు మార్నింగ్ లేవగానే ఒక షాకింగ్ విజువల్స్ కనిపించాయి. మొహం కడుక్కున్న నా కళ్ళకున్న పెయింట్ వదలలేదు. మంచి కంపెనీ అనుకుంటా. షాకింగ్ న్యూస్ అన్నాను కదా, ఇదిగోండి ఇదని. మా వాటర్ ఫిల్టర్ కి లూజ్ మోషన్స్ అవుతుంది. ఫ్లోర్, కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం పెంట చేసి పెట్టింది. వాటర్ ప్యూరిఫై అవుతున్నాయి కానీ ఓపెన్ చేస్తే వాటర్ రావట్లేదు. దీన్ని బాగు చేయడానికి అత్తగారింటి నుంచి వాళ్ళ మావయ్య గారిని పిలిచాను. సగం ఆస్తి రాసిచ్చేయాలి అని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను, కానీ తక్కువలోనే తేలింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దానికోసం ఈ మెంతులు మంచిదంట. ఆరోగ్యం కోసం ఆ మాత్రం చెయ్యాలి. తట్టా బొట్టా సర్దుకొని పొట్టను తగ్గించుకోవడానికి జిమ్ కి రెడీ అవుతున్నాను. అంతలోనే కింద గొడవ అవుతుందని తెలిసింది. అసలే మనకి గొడవలంటే కాసేపు విని వచ్చి వెళ్దాం అనుకున్నాను. అక్కడే సమయాన్ని 2 గంటలు వృధా చేయగలిగాను. ఈ రోజు కుదరలేదప్పా, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. 1 కప్పుకి 4 కప్పుల ఒదుగు వచ్చే పప్పును కొనుక్కొని గ్రైండర్ లో వేసాను. ఆ కంపెనీ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. దీన్ని ఎక్కువ పొగిడేసరికి ఎక్సైట్మెంట్ లో నలగడం మానేసింది. పప్పుగానే మిగిలింది. నాకు తెలిసి నాలాగే దీనికి కూడా పొగడకూడదు అనుకుంటా. పొగిడితే పొంగిపోయి పనులు చేయడం మానేస్తాం. ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నా ట్రై చేసిన టీని ట్రై చేయబోతున్నా. ఈ రీల్ మా ఫ్రెండ్ సౌజీ నాకు పంపించింది. థ్యాంక్ యూ సౌజీ. ఈ టీ నీకు అంకితం ఇస్తూ నేను తాగుతున్నాను. మిగతా డైలాగ్ మీకు తెలుసు అనుకుంటా. అందులో బూత్ ఉంది. మంది ఏ సర్టిఫికేట్ రీల్స్ కాదు, యూ బై ఏ సర్టిఫికేట్ రీల్స్ మనం వాడము. నీ రీల్స్ లో కంటెంట్ తక్కువ, సొల్లు ఎక్కువ అనుకుంటున్నారేమో. కంటెంట్ దొరకనప్పుడు సొల్లే చెప్పాలి. అదే ఇప్పుడు ట్రెండ్. ఎలా ఉందంటే బాగుంది, కానీ మాడిందన్న బాధ కంటే దాన్ని తోమాలన్న బాధ ఎక్కువైపోయింది.